ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. బైబిల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని కొలతల గురించి ప్రస్తావించబడ్డాయి. ఆ సమయంలో ఈ అప్డేటెడ్ జనరేషన్ చాలా కొంచెం కష్టపడతా ఉంటారు అది అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డెడు, తూమెడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి, ఆ కొలతల గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో గిద్ద అంటారు, అంటే ఇంత చిన్న గ్లాసులు. పాతకాలంలో మన పాలు పోసేటప్పుడు 2 గిద్దెల పాలు అంటారు, అంటే చిన్న గ్లాసు లాగా ఉంటాయి. 2 గిద్దెల పాలు అనంటే 2 గిద్దెలు అంటే ఒక అరసోల అని. అరసోల. ఈ 4 గిద్దెలు అయితే ఒక సోలతో సమానం. ఒక సోల అంటే 1/2 కేజీ, అరకిలో. బియ్యం కూడా పోసేటప్పుడు కొంతమంది సోలలతో పోసి ఇచ్చేటువంటి వాళ్ళు, అది అరకిలో. అదే అరకిలో డబ్బాతో 2 పోస్తే, అంటే 2 సోలలు పోస్తే 1 కిలో అవుతుంది. 1 కిలో అవుతుంది. సో ఈ విధంగా 2 సోలలు అంటే 1 కేజీని తవ్వ అంటారు. తవ్వ అన్న కేజీ అన్న ఒకటే. 2 తవ్వలు అంటే 2 కేజీలు, అంటే 1 మానిక 2 కేజీలు. 2 మానికల్ని 1 అడ్డెడు అంటారు. 1 మానిక అంటే 2 కిలోలు. 2 మానికలు అంటే 4 కిలోల్ని అడ్డెడు అని అంటారు. అలాగే 2 అడ్డలు అంటారు, అంటే 2 అడ్డెల్ని 2 అడ్డలు అంటారు. ఈ 2 అడ్డలు అంటే 4 మానికలు 1 కుంచెంతో సమానం, అంటే 8 కేజీలు అని అర్థం. అలాగే 4 కుంచెములు, 4 కుంచెములు అంటే 32 కిలోలు. దీన్ని 1 తూము అంటాడు. 1 తూమెడు గోధుమ పిండి అని అంటే 32 కేజీలు అని అర్థం. అలాగే 5 తూముల్ని 1 ఎదుమ అంటారు, అంటే 160 కిలోలతో అది సమానం. 10 తూముల్ని 1 పందుమ అంటారు, అంటే ఇది 320 కేజీలతో సమానం. అలాగే 4 ఎదుములు అంటే 20 తూములు 640 కిలోలతో సమానం. దీన్నే 1 పుట్టెడు అని కూడా అంటారు, అంటే 320 మానికలు అని అర్థం. ఇవి ఆ రోజుల్లో వాడబడినటువంటి పదాలు. మీకు ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను.